కొన్ని ప్రాంతాలు జస్ట్ నిర్మించబడవు, అవి దైవ ఆశీర్వాదంతోనే రూపొందుతాయి. వెల్కమ్ టు త్రినేత్ర హైట్స్, ఫేజ్ 11 ఆఫ్ వివిసా గ్రాండే. మన శ్రీషా ఇన్ఫ్రా వారి ప్రశాంతమైన మరియు అద్భుతమైన ప్రాజెక్ట్. అందరికీ నమస్కారం, నేను మీ కృష్ణ. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి తీసుకువెళ్తున్నాను. మన అందరి ఇల్లు ఒక డివైన్ ఎనర్జీతో కలిగి ఉండాలని ఆ ఒక నమ్మకంతో మొదలైనదే ఈ శ్రీషా ఇన్ఫ్రా. ఆ ఒక నమ్మకం ఈరోజు నిజమైంది. 10 సక్సెస్ఫుల్ కమ్యూనిటీస్ తర్వాత మీరు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ 11వ ఫేజ్, ద 11th ఫేజ్ త్రినేత్ర హైట్స్. శివుడి 3వ కళ్ళు త్రినేత్ర పేరు మీద రూపొందింది. నేను మిమ్మల్ని ఈరోజు ఒక జస్ట్ లేఅవుట్ చూపించడానికి తీసుకువెళ్ళటం లేదు, ఆ ఒక అద్భుతమైన జీవితాన్ని చూపించడానికి తీసుకువెళ్తున్నాను. ప్లస్ మన అందరి మనసుకు నచ్చిన అరుణాచలేశ్వరి టెంపుల్ దగ్గర నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో రూపొందించబడిన ఆ జీవితమే ఇది. ల్యాండ్ ఎక్స్పర్ట్స్ అండ్ డేటాస్ ప్రకారం మీ ఇన్వెస్ట్మెంట్ సేమ్ తిరువణామలలో డబుల్ ద రిటర్న్ మీకు వస్తుంది అన్నమాట. ప్లస్ తమిళనాడులోని ఫాస్టెస్ట్ డెవలపింగ్ స్పిరిచువల్ సిటీస్లో ఇది కూడా ఒకటే. కానీ నేను మీకు ఇంకో విషయం చెప్తాను, ఈ ప్రైస్ స్టార్టింగ్ మాత్రమే. దీనికన్నా ఎక్కువ ఇక్కడ ఉండడానికి చాలా విషయాలు ఉన్నాయి. అవి నేను మాటలో చెప్పను, మనం ఎగురుతూ చూద్దాం రండి. మొదటిగా మనం అరుణాచలేశ్వర స్వామి వారి దివ్య దర్శనం చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ప్రశాంతమైన ప్రాంతంలోకి అడుగు పెడదాం. మీరు కొంచెం తొందరపడితే ఇది మీ కుటుంబం యొక్క అద్భుత భవిష్యత్తు అవుతుంది. ఇక్కడ నుంచి మీరు చూసే ప్రతిదీ శ్రీషా వారి లెగసీయే. మీరు శ్రీషాకి వచ్చినప్పుడు ఫస్ట్ గమనించేది ఇక్కడ ఉన్న ప్లానింగ్. మీరు చూస్తున్న ప్రతి రోడ్ చాలా ప్రశాంతంగా, స్వచ్ఛంగా మరియు ఒక పద్ధతి ప్రకారం నిర్మించబడింది. గుంతలు లేవు, ఎటువంటి అబ్స్టకల్స్ లేవు. మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని ఈ దర్వాజా మీకు చెప్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది 10 సక్సెస్ఫుల్ ఫేసెస్. శ్రీషాని తమ ఇల్లుగా మార్చుకున్న 100+ ఫ్యామిలీస్, ఇంకా 100+ ఫ్యామిలీస్ రాబోతున్నాయి. ప్రతి ఫేజ్కి ఆ శివుడి నామమే ఒక ఆశీర్వాదం. ఫేజ్ 1 త్రియా, ఫేజ్ 2 హిమేష్, ఇలా ప్రతి పేరు ఒక ఆశీర్వాదం. ప్రతి ఫేజ్ ఒక అందమైన కమ్యూనిటీ. ఆ ఇల్లులను చూడండి, ఇది జస్ట్ ఒక లేఅవుట్ మాత్రమే కాదండి, కలకలాడే ఒక అందమైన నేబర్హుడ్. మరియు వీటిని అన్నిటికీ మధ్యలో ఒక దివ్యమైన దేవస్థానం. దైవ చింతన చుట్టూ నిర్మించబడిన ఒక కమ్యూనిటీ. నిజానికి ఇల్లంటే ఇలా ఉండాలి. ఇప్పుడు మన కళ్ళకు సిద్ధంగా కనపడని కానీ ఒక ప్రాజెక్ట్ యొక్క క్వాలిటీని డిసైడ్ చేసే ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్గా వాటర్. శ్రీషాలో పూర్తిగా ఫంక్షనల్గా ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంది. ఇది ఇక్కడ ఉండే ప్రతి రెసిడెంట్కి 24/7 వాటర్ సప్లైని అందిస్తుంది. స్ట్రీట్స్, ప్రతి ఇంటర్నల్ రోడ్ చాలా విశాలంగా, చక్కటి వెలుతురుతో మరియు డైనమిక్ స్ట్రీట్ లైటింగ్తో నిర్మించబడింది. ఇప్పుడు ఈ 10 ఫేసెస్ తర్వాత ఇప్పటి వరకు మనం వెయిట్ చేస్తున్న ఆ ఒక ఫేస్ రాబోతుంది. ఇది త్రినేత్ర హైట్స్ని మిగతా అన్ని ప్రాజెక్ట్స్ కంటే చాలా ప్రత్యేకంగా మారుస్తుంది. ఇది మన మెడిటేషన్ ఏరియా. పైన విశాలమైన ఆకాశం, చుట్టూ పవిత్రమైన శక్తి, వెనుక ఆ అరుణాచల కొండ బ్యాక్గ్రౌండ్. ప్రతిరోజు పొద్దునే మీరు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు. ఇక ఇది మీ వాకింగ్ ట్రాక్, చాలా విశాలంగా చల్లటి నీడతో ఉంటుంది. మీ రోజుని వాకింగ్తో ప్రశాంతంగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక ఇది నా ఫేవరెట్, లిల్లీ పాండ్. నీటికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది అనే నమ్మకంతో దీన్ని ఇక్కడ డిజైన్ చేశారు. మీరు దీన్ని పక్కన నుంచి వెళ్తున్నేటప్పుడు మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. త్రినేత్ర హైట్స్లో ఆనందం అనేది జస్ట్ ఒక మాట మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి మూలన అది మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. అరుణాచలం అనేది ఇండియాలో ఉన్న ఎన్నో శక్తివంతమైన స్పిరిచువల్ కారిడార్స్లో ఒకటి. ప్రపంచంలో ఉన్న ఎన్నో వేల మంది ప్రశాంతత కోసం ఇక్కడికి వస్తున్నారు. త్రినేత్ర హైట్స్ అనేది జస్ట్ ఒక ప్లాట్ మాత్రం కాదు, మీ భవిష్యత్తు కోసం మీరు చేస్తున్న ఒక గొప్ప నిర్ణయం, ఒక ముందడుగు. సో టైం బాగుంది, ప్రైస్ కూడా కరెక్ట్గానే ఉంది, మరియు ప్రాంతం కూడా పవిత్రంగా ఉంది. దీనికన్నా మీకు ఏం కావాలి? జస్ట్ రండి, చూడండి, నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఒక్కసారి మీరు వస్తే మీ మనసే ఆ నిర్ణయం తీసుకుంటుంది అన్నమాట.
శ్రీ శాంట్రా భక్తితోని నిర్మించబడింది, బలమైన లక్ష్యంతోని రూపొందించబడింది.